హలో మా గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే. యాక్చువల్లీ మనము మండే థర్స్డే లైవ్ క్లాస్ అనుకున్నాం కదా, మార్నింగ్ 9 to 10 AM. టుమారో లేదు, మండే లేదు, థర్స్డే ఉంటుంది. జాయిన్ అవ్వండి. మళ్ళీ పర్సనల్గా మెసేజ్ చేయొద్దు నాకు, కాల్స్ అందు ఎందుకు లేదు, ఎందుకు, దేనికి అనేసి. నేను ఒక అమ్మాయినే. ఓకే. అండ్ బ్యాచెస్ గురించి చాలామంది అసలు నెంబర్ ఆఫ్ పీపుల్ అప్రోచ్ అవుతున్నారు. యాక్చువల్లీ 2 పెట్టినాను. జనవరి నుంచి ఒకటి తీసేస్తున్నాను. ఒక బ్యాచే ఉంటా ఉంది. లైక్ అంటే మీరు చక్కగా జాయిన్ అవుతున్నారు, నన్ను నమ్ముతున్నారు, బట్ నేను ఇవ్వాలిగా అంత టైం మీకోసం. సో కాబట్టి కష్టంగా ఉంది నాకు. 2 బ్యాచ్లు కూడా ఒక బ్యాచే పెడుతున్నాను. ఈవినింగ్ సెషన్ 5:30 to 6:30 గిట్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎందుకు మీరు నెంబర్ ఆఫ్ బ్యాచెస్ పెట్టట్లేదు? అందరూ చాలా బ్యాచెస్ పెడతారు, ఎక్కువ మందికి చెప్తారు, మీరు ఎందుకు అట్లా అని అంటే, పర్సన్ టు పర్సన్ అది యూనిక్ నేచర్ అనమాట. ఒక విద్య నేర్పించడం అనేది నేను నేర్పించవచ్చు అనుకుంటే 5 బ్యాచ్లు పెట్టి 1000 మందిని 2000 మందిని కూడా నా దగ్గర జాయిన్ చేసుకోవచ్చు. బట్ వాట్ ఈస్ ద యూస్? మనం చేసే పనిలో క్వాలిటీ ఉండాలి. ఒక అరగంట లేదా 40 నిమిషాలు చేపించి పదండి అనొచ్చు, బట్ నేను అనలేను. ఐ కాంట్. ఎందుకంటే ఒక క్లాస్ స్టార్ట్ చేశానంటే మొత్తం క్లియర్గా చెప్పేంత వరకు వదలను నేను. సో అలా ఉంటుంది. ఎంతమందికి చెప్పామని కాదు, చెప్పిన కొంతమందికైనా రిజల్ట్ వచ్చాయా లేదా, సో అది కావాలి. ఆ దిశలోనే వెళ్తా ఉంది నా క్లాస్ అయితే. సో మీరు లైవ్లో ఇలా సింగిల్ ఇంటరాక్షన్ ఉంటుంది, మేము కనిపించమా మీకు అని అడుగుతున్నారు. ఇది యూట్యూబ్ లైవ్లో నేనే మీకు కనిపిస్తానమ్మా, మీరు నాకు కనిపించరు. నేనే మీకు ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటాను. అసలు ఎంతమంది ఉన్నారనేది ఒక్కటి తెలుస్తుంది మాకు. ఎవరున్నారు, ఎలా చేస్తున్నారు, ఎంత ఏం తెలియదు మనకు. లైవ్ క్లాసెస్ లాగా కాదు, జూమ్ సెషన్ లాగా కాదు ఇది యూట్యూబ్ లైవ్ అనేది. మీకు లైవ్ ఇంటరాక్షన్ కావాలి ఇలా క్లాసెస్ అనుకుంటే మీరు నా దగ్గర పర్సనల్ క్లాసెస్కి జాయిన్ అవ్వాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. సో అది కూడా ఈవినింగ్ బ్యాచ్ ఉంది, జాయిన్ అవ్వండి చక్కగా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నమ్మకం ఉంటే. యోగా అనేది రోగాలు ఉన్న వాళ్ళే చేసుకోవాలి, లేదా హెల్త్ బాగాలేని వాళ్ళు చేసుకోవాలి, మన లాంటి వాళ్ళకి అవసరం లేదు అనుకునేంత కాదు ఇది. ప్రతి ఒక్కరూ చేయాలి. లావు ఉన్న వాళ్ళ, సన్నగా ఉన్న వాళ్ళ, లేదంటే ఇంకొకరు అలా కాదు. ప్రతి ఒక్కరూ బాడీని మూవ్ చేయాలి. దట్ మూమెంట్ ఈజ్ మెడిసిన్ ఫర్ ఎవ్రీథింగ్. మీకు లైఫ్లో ఏ మెడిసిన్ అవసరం లేదు, ఆ మూమెంటే మీకు మెడిసిన్ పనిచేస్తుంది. మీరు ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా బ్రతకచ్చు. అదొక చిన్న లాజిక్ పట్టుకోండి చక్కగా. అంటే మనం ఎంతసేపు ఉన్న బాడీని గురించి చూసుకోవడం కాదు, మెంటలీ స్ట్రాంగ్ అవ్వాలి కదా, ఎమోషనలీ స్ట్రాంగ్ అవ్వాలి కదా. సో మీరు యోగా చేయండి, ఇవన్నీ మీలో వస్తాయి. ఎంత కావాలంటే అంత స్ట్రాంగ్ అవుతారు, మెంటలీ, ఎమోషనలీ, ఫిజికలీ. అదే మనకు కావాలి. పిల్లల, పెద్దల, వృద్ధుల సంబంధమే లేదు. ప్రతి ఒక్కరూ శరీరాన్ని మూవ్ చేసినప్పుడే మీరు మెంటలీ, ఎమోషనల్లీ, ఫిజికలీ స్ట్రాంగ్ అవుతారు. అంతే, ఇంకేం లేదు. టేక్ కేర్ మా. థ్యాంక్ యూ.